ఆయన పరిశుద్ధాత్మతో నీ తల అంటి నేను అభిషేకిస్తాడు, శక్తితో నింపుతాడు. నీ మీదకి ఏ గొలియాతు వచ్చినా నువ్వు జయిస్తావు. ఆ గొలియాతుతో మాట్లాడాలి. గొలియాతు గురించి పక్కోడితో మాట్లాడుకో. నీ సమస్య గురించి పక్కోడితో మాట్లాడుకో, సమస్యతోనే మాట్లాడు. తుఫాను వచ్చింది, యేసు ప్రభు తుఫానుతో మాట్లాడాడు, అవునా కదా? తుఫాను మిక్కిలి నిమ్మళమై, చాలామందికి ఏంటంటే మన బాధలన్నీ ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం తీరిపోతాయి, పెరుగుతాయమ్మా. అర్థమైందా మీకు? చాలామంది అపోహ ఏంటంటే ప్రజలకి చెప్పుకుంటే, ఇరుగు పొరుగులు చెప్పుకుంటే తగ్గిపోతాయి, ఇక తగ్గవు, పెరుగుతాయి. ఇంకో 4 మాటలు జోడించి నిన్ను భయపెడతారు వాళ్ళు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అంటాడు దావీదు. చూడండి 18వ కీర్తన 6వ వచనంలో, 18వ కీర్తన